కొంతమంది తిరగబడి వారు చేసిన నష్టాలే ఎక్కువ ఉన్నాయి, వాళ్ళ దూషణలే ఎక్కువ ఉన్నాయి, ఇంకా చెడ్డగా ఉన్నాయి. సరే, ఈ వ్యక్తి మనసాక్షి చచ్చిపోయింది అంటే ఏమన్నమాట? ఆమెకు దేవుడు లేడు. మనసాక్షి నీకు లేకుంటే దేవుడు ఉండాడు. ఇంకేంటి, నీవు నీతి న్యాయం మర్చిపోతే నీకు దేవుడు ఉండాడు. యోబు ఏమంటున్నాడు? చచ్చే వరకు నా నీతి వదిలిపెట్టాను అన్నాడు కదా. ఇంకా అది గుర్తు. వాళ్ళు 1,00,000 చెప్పినా, ఇక దేవుని పేరు చెప్పి ఎంత నటన చేసినా, వేషధారణ చూపినా ఇది గుర్తు. నీతి తప్పితే, న్యాయం మరిస్తే, ఇది మనసాక్షి లేకుండా ప్రవర్తిస్తే దేవుని విడిచిపెట్టి, దేవుడు లేడు వాళ్ళకి. సరే, దేవుడే వాళ్ళని విడిచిపెట్టినాడేమో. నేనైతే మంచి మర్యాదగా ప్రేమగా మాట్లాడినాను, పెంచిన ప్రేమనే కదా. కాసేపటికి పట్టిన దయ్యాలు వదిలిపెట్టింది. చూడు, తిడతాడు, నేర్పిస్తాడు, ఎలగొడతాడేమో అనుకొని రెచ్చిపోయి ఆమెనే మొదలెట్టింది. నేను మంచి మర్యాద ప్రేమ మాట్లాడితే అన్న అన్న అనేది మొదలుపెట్టి, నువ్వే కదా మా కాపరేట. అవునమ్మా, నేనే దొరికినా. అయితే ఎవరెటు పోయినా నేనైతే నా దేవుని కొరకు బ్రతుకుతున్నా, మంచి మనసాక్షి కాపాడుకుంటున్నా. ప్రయత్నించు నువ్వు కూడా. శ్రమల్లో మంచి ప్రతిస్పందన చూపడానికి అప్పుడే వీలవుతుంది. యోబు గ్రంథంలో 19:26, ఈ శరీరం శిథిలమైపోతే కూడా మళ్ళీ నా దేవుని చూస్తా ఈ కళ్ళతో అన్నాడు. పునరుత్థానం గురించి మాట్లాడుతున్నాడు. పునరుత్థానం గురించి. ఈ లోకం మట్టుకే కాదు అని తెలుసు కాబట్టి నిత్యత్వం ఉంది, నిత్యం దేవునితో ఉండాలి నేను తెలుసు కాబట్టి దేవునితో సంబంధం ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నాడు కదా. పునరుత్థానం ఉంది అని గుర్తుపెట్టుకొని బ్రతికినాడు. శ్రమలు తీరుతాయో లేదో తెలియదు తనకి. మానవరీతికి ఇక ఇది అంతం చేస్తా ఇట్లాగే అనుకున్నాడేమో. అయితే కూడా నిత్యం నేను దేవునితో ఉంటా కదా, అది చాలు నాకని మురిసిపోయినాడు కదా. ఎప్పుడెప్పుడు దేవుని కలుస్తాను. యోబు గ్రంథంలో 13:7-10 వరకు తన స్నేహితులకు చెబుతున్నాడు, మీరు దేవుని పక్షంగా పక్షపాతం చూపితే కూడా దేవుడు ఊరుకోడు, శిక్ష పెడతాడని చెబుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు. దేవుని న్యాయం మీద ఎంత నమ్మకం తనకు. చిన్న కష్టం వస్తే దేవుడు అన్యాయం చేసినా నాకని అంటారు కదా. ఈ వ్యక్తి చూడు, ఇంత జరిగితే దేవుడు న్యాయవంతుడు అని చెప్తున్నాడు. మంచి ప్రతిస్పందన చూపినాడు. పిలాపు వాక్యాలు 3:23లో తన జాతి అంతా దాసత్వంలో పోయింది. ఇర్మియా ప్రవక్త ఏమంటున్నాడు? ప్రతి ఉదయం దేవుడు నూతనంగా జాలి పడతాడు. తన జాతికి దేవుని వైపు చూపి ఆశ చూపుతున్నాడు. దేవుని బట్టి ఆశ ఉంది. ఎడు చూసినా శవాలు, ఎడు చూసినా బూడిద మిగిలింది. అప్పుడేమంటున్నాడు? అనుదినం నూతనంగా జాలిపడే దేవుడు మన దేవుడని దేవుణ్ణి బట్టి ఆశ చూపుతున్నాడు. అట్లా బ్రతకడం తనకు వచ్చు కాబట్టి నేర్పగలుగుతున్నాడు. ఇంకేమంటాడు ఆయన? దేవుడు నా పాలిభాగం, దేవుని కొరకు వేచి ఉంటా అంటాడు విలాప వాక్యాలు. అపోస్తలుడైన యోహాను ప్రకటన 1:9లో ఏమంటున్నాడు? అందరిలాగే నేను యేసుక్రీస్తును గురించిన సాక్ష్యం కొరకు, స్వార్థ కొరకు శ్రమపడ్డా. మామూలు చెబుతున్నాడు. పద్మాసు ద్వీపం పైన పరవాసిన అయితేనే అంటున్నాడు. ఇంత మామూలుగా చెప్పినాడు. కఠినమైన క్రూరమైన దాసత్వం 3.5 సంవత్సరాలు. పెస్తవాడు కదా, కొండ మీద పోయి రాళ్ళు కొట్టి మోసుకొని కిందికి తేవాలట. బరువులు మోసేది రాళ్ళు కొట్టి తనకు అలవాట్లేదు కదా. రాత్రిపూట గుహలో తల దాచుకునేవాడట. ఏడిచినాడేమో, అరిచినాడేమో, ప్రభా నీ ఉగ్రత నా పైన మౌనమే, నేను తప్పు చేసినా నా శిక్ష పెట్టినావా, నన్ను విడిచిపెట్టినావా అని
కుణజింపుకొని ఏడుస్తుంటే దేవుని దిక్కు మౌనమే. తన సొంత వారికి, సొంత దేశానికి దూరం ఉన్నాడు. ఇంకా అక్కడి చచ్చిపోతాడేమో తెలీదు, ఆశ లేదు. ఎంత కన్నీరు గాడ్చినాడో కదా, గుహ తడిచి ఉంటుంది కన్నీళ్ళతో. ఓ సమయం ఆ కన్నీళ్ళతో తడిచి పవిత్రమైన ఆ గుహలో యేసు ప్రభు వచ్చి నిల్చున్నాడు. మానవాళి చరిత్రలో ఆఖరి ఘట్టం తనకు చెప్పి రాయించినాడు. ఎంత ప్రత్యేకం ప్రకటన గ్రంథం. అది చదివినా విన్నా ఆశీర్వాదం అని రాస్తుంది. అయితే తన ప్రతిస్పందన చూడు, దేవుని కొరకు శ్రమపడ్డా కొంచెం, అది మామూలే కదా, అందరు పడతారు కదా అంటున్నాడు. చూసినావా నేను ఎంత గొప్ప అని అనడం లేదు కదా. ఎంత మంచి ప్రతిస్పందన. ముందు మరుగుతున్న నూనెలో 24 గంటలు పెట్టినారు ఆయన, ఇంకా చావడం లేదని కసిగా వెలగొట్టినాడు దేశానికి దూరం. చెక్కు చెదరలేదు కదా ఆ మనిషి. మనసు ఎంత బాగుంది. ఏమనుకుంటున్నాడు, నా దేవుని కొరకు ఎంత చేసినా తక్కువే అనుకుంటున్నాడు కదా. మరి అందుకే గెలిచినాడు. దేవుడి రీతి సిద్ధపరిచి పెద్ద పని అప్పచెప్పినాడు కదా. తర్వాత అర్థమైందో మా ఆయనకి పెద్ద పని ఉంది కాబట్టి ఒక్కడిని తీసుకెళ్ళి ఉంచినాడు దేవుడు. సొంత వాళ్ళకు దూరం, దేశానికి దూరం, తన పనులకు దూరం, దేవుడు ఒక్కడే తనకు అని ఇంకా అర్థమయ్యేటట్టు చేసి అట్లా సిద్ధపరిచి అప్పుడు దేవుడు పెద్ద పని అప్పచెప్పినాడు. ప్రతిస్పందన సరిగుంది కాబట్టి దేవునితో ఉన్నాడు ఆయన కదా. దేవుని కలిగి ఉన్నాడు. రోమా 8:18 అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు, అల్పకాలం ఉండి చులకనైన శ్రమ అంటున్నాడు. మరి ఎంత చులకన మనకు తెలుస్తుంది. 2 కొరింథీ 11:23-28 వరకు కొరడాలతో కొట్టినారట 5 సార్లు, 39 దెబ్బలు. రాళ్ళతో కొట్టినారు, చచ్చినాడు అనుకొని పట్నం బయటికి ఇడ్చుకొని పోయి వదిలిపెట్టినాడు. దేవుడు మళ్ళా బ్రతికిస్తే అదే పట్టణంలో పోయినాడు. వేరే వాళ్ళైతే దూరం పారిపోతారు కదా. సొంత జాతితో శ్రమని, అన్ని జనులతో శ్రమని, పట్టణంలో శ్రమ, రహదారుల్లో శ్రమ, భూమి మీద శ్రమ, సముద్రంలో కూడా శ్రమ. ఆకలితో ఉండేది నాకు తెలుసు, వస్త్రహీనత తెలుసు అన్నాడు. చెరసాలలో వేయబడ్డాడు కదా. చెరసాలలో వేయబడితే పౌలు, శీల అని ఇంకో వ్యక్తి కొరడాలతో కొట్టినారు. అప్పటికి చిట్లిపోయింది చర్మం, మాంసం తెగింది, గొలుసులేసి కట్టేసి పెట్టినారు. తెల్లారి చంపుదాం అనుకుంటున్నారేమో. అప్పుడు పాటలు పాడినారట కదా. ఇట్లాంటి శ్రమల్లో నువ్వు పాట ఎత్తితే ముందు రాగం బాగుండదు అని వస్తుంది కదా, తర్వాత కుదుట పడుతుంది రాగం. ఎన్నెన్ని నా శ్రమల్లో దేవుని స్తుతించి పాటలు పాడుతున్నప్పుడు దేవుడు జయమిచ్చినాడు. దిగి వచ్చి సైతాను బలమంతా అనగదులోకి జయమిచ్చినాడు. నేను ఈ ప్రయాణాల్లో SD మోటార్ సైకిల్ మీద కూడా అడవులలో అంతా వెళ్ళేవాడిని కదా. కొండలు ప్రతిధ్వనించేవి పాటలు పాడినప్పుడు. మధ్యరాత్రిగా వర్షం లేదు, పిడుగులు కాదు, ఎప్పుడు ఆగలేదు. కొన్నిసార్లు పాటలు పాడుతూ నడుపుతున్నప్పుడు లారీ వీల్స్ పక్క నుంచి అట్లా పోవడం చూసిన నేను. కొంచెం అయితే ఇంకా దాని కింద పడి చెతికిపోతున్నాను. అప్పుడు కూడా రాగం మారలేదు, ఓ అని గట్టిగా అరవలేదు, పాడుతూ దాటినా నేను. అయితే స్తుతి గానాలు చేసినాడు కదా. సంఖ్యలతో ఉన్నప్పుడు సంఖ్యలన్నీ ఊడిపోయినాయి, తలుపులన్నీ తెరుచుకున్నాయి. అక్కడ అచరసాల అధికారికి కూడా దేవుణ్ణి అందించినాడు కదా. ఆ మధ్యరాత్రి బాప్తిస్మాలు ఇచ్చినాడు. ఇది శ్రమలంతా కలిపి అల్పకాలం ఉండే సులకనైన శ్రమలు అంటున్నాడు కదా. మంచి ప్రతిస్పందన చూపినాడు. ఇంత మట్టుకు కాదు, నిత్యం దేవునితో నేను ఉంటా, ఈ శ్రమలంతా నా మహిమ భారాన్ని పెంచుతాయి అన్నాడు కదా. 2 కొరింథీ 10:4 మా యుద్ధానికి వాడే మా ఆయుధాలు ఈ లోక సంబంధమైనవి కావు, కానీ మేము దుర్గాలు పడగొట్టగలం. క్రీస్తుకు విరోధమైన ప్రతి తలంపు కూడా క్రీస్తుకు లోబడేటట్టు చెరపడతామంటున్నాడు కదా.
ఇంకేమంటాడు రోమా 8:37లో, వీటన్నిటిలో అత్యంత విజయం దేవుడు ఇస్తున్నాడని చెప్తున్నాడు. విజయం అని వదిలిపెట్టడం లేదు, అత్యంత. హీ సేస్ వి ఆర్ మోర్ దెన్ కాంకరర్స్. దేవుడు మాకున్నాడు కాబట్టి మేము గెలుస్తున్నాం అని అంటున్నారు కదా. ఒక్కొక్కరు ఈ మధ్య రింగ్ టోన్ పెట్టుకున్నారు, అపున్ రాజా హే. దేవుడు లేదు, దిక్కు లేదు, బిచ్చపోని కంటే తక్కువ. ఏంటి అపున్ రాజా హే? దేవుడు ఉంటే అపోసైన పౌలులాగా పలుకోవచ్చు, మేము విజేతలం, వి ఆర్ మోర్ దెన్ కాంకరర్స్, ఎప్పుడైనా ఎక్కడైనా నేనే గెలుస్తా. దేవుడు ఉంటేనే అది సాధ్యం, లేకుండా దిక్కు లేకుండా పోతుంది. ఫిలిప్పీ 4:18, నన్ను బలపరిచే క్రీస్తుని బట్టి నేను సర్వం చేయగలను అంటున్నాడు. ఇంకేంటి 2 కొరింథీ 12:9లో తనకు వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి ఎంత చెడ్డగుంది అంటే గలతీలకు రాసిన పత్రికలు అని చెబుతాడు, నా వ్యాధిని బట్టి మీరు నన్ను అసహించుకోలేదు అంటున్నాడు. అంటే మనుషులు అసహించుకుని అంత వ్యాధి తీసేయమని దేవుని అడిగినాడు. దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి మీ యందు పరిపూర్ణమవుతుంది అని చెప్పినాడు. అందుకే ఏమంటున్నాడు అపోస్తలుడైన పౌలు, నా బలహీనతలో నేను ఆనందిస్తా అంటున్నాడు. చూడు, ఇంకెవరిలాగానో పాడడం నాకు రాదు, ఇంకెవరిలాగానో తెలగలేను, లేకుంటే ఎత్తులేను, సన్నగలేను, సన్నగుండలేమో, అలాగా లావులేను, ఏదో ఏడుపు కదా. అయితే ఒక బలహీనత అనుకో, మరి అపోజిట్ పౌలు మంచి మాదిరి చూపినాడు. ఎప్పుడు బలహీనుడనో బలవంతుడను చోటైంది దేవునికి నా బలహీనతలో. నన్ను ఆదుకోవడానికి దేవుడు నా దగ్గర వస్తాడు, నాతో ఉంటాడు బలహీనతను బట్టి. అందుకే బలహీనతలో అతిశయిస్తున్నాడు. సరే సరే, పేదరికమేమో నీ బలహీనత అయితే మరి ఈ మాట చెప్పగలుగుతావా? ఇది మంచి ప్రతిస్పందన కదా, దేవుడే సెలవిచ్చినాడు. సరే, దేవుడు చెప్పినాడు, బలహీనతలో నా శక్తి మీ యందు పరిపూర్ణమవుతుంది. చోటు దేవునికి మహిమ స్వరూపి అయిన ఆయన ఆత్మ మీ పైన నిలుస్తాడు కాబట్టి శ్రమలు ఆనందించి నన్ను ఇంకా చదువుతాం కదా. మంచి ప్రతిస్పందన చూపినాడు. దానియేలు విషయంలో 15 ఏళ్ల వయసు నుంచి దాదాపు 90 ఏళ్ళు దాటే వరకు తన చరిత్ర చదువుతాను. 4 రాజులు మారినారు, దానియేలును మార్చలేదు, ప్రధానిగా ఉన్నాడు. దానియేలు 6:10లో ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, దిక్కుతో చనివేళ అంతమనిపించే వేళ కూడా ఆయన వాక్యం చదువుతున్నాడు. ఎట్లా తెలుసు? ఇర్మియా గ్రంథంలో 70 ఏళ్ల దాసత్వం అని గ్రంథాలు చదివిన తెలుసుకున్నాను. బైబిల్ చదువుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు. మళ్ళీ ప్రార్థిస్తే చంపుతాం, సింహబోన్లు వేస్తామంటే కూడా ఎప్పట్లాగే కిటికీలు యెరూషలేము వైపు కిటికీలు తెరిచి. ఎందుకు? సొలొమోను రాజు ప్రార్థించినాడు, ప్రభా ఎక్కడ చెదిరిపోయిన మందిరం దిక్కు తిరిగి ప్రార్థిస్తే విను అన్నాడు కదా. కాబట్టి యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ఆయన ప్రార్థించినాడు. ప్రార్థిస్తే సింహబోన్లు వేస్తారనే ఆ శాసనం ఆయన ముద్రించి ఉంటాడు. రాజవంగరం ఆయన చేతికి ఉంటుంది, ప్రధాని కాబట్టి. అయితే అటు ముద్ర వేసి ఇంటికి వచ్చి ప్రార్థిస్తున్నాడు. ఎంత మంచి ప్రతిస్పందన! ఎప్పుడైనా దేవునికి మొదటి స్థలం, దేవుడు ముఖ్యం. దేవుణ్ణి మొక్కడం ఆపలేదు, మానలేదు. ఒక్కొక్కరిని చూస్తాం, పరీక్షలు వస్తే బైబిల్కి హాలిడేనట ఒక నెల. ఎందుకు? దేవుడు ముఖ్యం కాదు. చల్తే ఫిరితే నజరానా అంటారు కదా హైదరాబాద్లో, చల్తా అంటారు కదా. చెప్పినా నై చల్తా అని చెప్పిన మొదటి స్థలం దేవునికి. తెల్లారి ఫైనల్ ఎగ్జామ్ ఉన్నా దేవునితో గడిపే ఏకాంతం సరిగా ఉండాలి. అట్లా మానేస్తారా? అవసరానికి వాడుకుంటారా దేవుణ్ణి? తీరినప్పుడు మొక్కుతారా? ఇట్లాగా అనుదినం సేవించినాడు దానియేలు. ఎంత మంచి ప్రతిస్పందన! అందుకే దేవుడు మెచ్చినాడు. 2 దినవృత్తాంతములు
20 వరకు. ముగ్గురు రాజులు దండెత్తి వచ్చినారు. చిన్న మేకల మందలాగుంది యెహోషాపాతు సైన్యం. వాళ్ళు వచ్చి చంపేస్తారు, దాసదాసులుగా పట్టుకెళ్ళిపోతారు, కొలసమంతా పట్టుకెళ్ళిపోతారు, ఇంకేం మిగలదు. అది పరిస్థితి మానవ రీతిగా. అయితే దేవుణ్ణి నమ్మినాడట, ఉపవాసాలు ప్రకటించినాడు. వేరే వాక్యంలో కూడా చదువుతారు. దేవుని నమ్మినాడు, ఉపవాసాలు చేసినాడు, ప్రార్థించినాడు, దేవుడు ఆదుకున్నాడు. అయితే ప్రతిస్పందన గురించి ఆలోచించు. నమ్మినాడు దేవుణ్ణి, ఉపవాసాలు ప్రకటించినాడు, అంతా కలిసి ప్రార్థించి ఏమన్నారు? ప్రభు నువ్వే మా దిక్కు, మా వేరే దిక్కు లేదు. దేవుడు అన్నాడు, అట్లాగా అయితే నేను మీ పక్షంగా యుద్ధం చేస్తాను. మంచి ప్రతిస్పందన చూపినాడు కదా. చరిత్ర మంచి మలుపు తిరిగింది. దానియేలు గ్రంథంలో 3:17 మండుతున్న గుండంలో వేస్తాం, విగ్రహానికి మొక్కుకుంటే అగ్నిగుండంలో వేస్తాం అని చెప్పినప్పుడు నెబుకద్నెజరుతో ఏమంటున్నారు? షడ్రకు మేషకు అబేద్నెగో, ఓ నెబుకద్నెజర్ అని పిలుస్తున్నారు. రాజా అనడం లేదు, ఓ చక్రవర్తి అనడం లేదు. ఏమంటున్నారు? మా దేవుని విషయం వచ్చింది చాలు, ఇంకా బహుత్ హో గయా లాడ్ అంటారు కదా. ఆయన ధూమ్ చేస్తూ ఉన్నాడు నెబుకద్నెజర్. అగ్నిగుండం 7 అంతలు ఎక్కువ చేపించినాడు. అట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏమంటున్నారు? ఓ నెబుకద్నెజర్, జవాబు చెప్పేది కూడా అవసరం లేదు. మా దేవుడు రక్షించ సమర్థుడు, రక్షించకపోతే కూడా మేము ఆయననే మొక్కుతాం. చూడు, విశ్వాసంలో పైమెట్టు. యెహోషాపాతు నమ్మినాడు, దేవుడు ఆదుకుంటాడని కదా. షడ్రకు మేషకు అబేద్నెగోలు ఏమంటున్నారు? దేవుడు ఆదుకోపోయినా మేము ఆయననే మొక్కుతాం. విశ్వాసంలో పైమెట్టు కదా. ఎంత మంచి ప్రతిస్పందన. దిగి వచ్చినాడు దేవుడు వారి పక్షంగా కదా. ఆ అగ్నిగుండంలో వారితో పాటు నడిచినాడు కదా. దేవుడు ఘనపరుస్తాడు. విశ్వాసం ఎట్లాంటి విశ్వాసం? ఆదికాండం 39:9 యోసేపు అంటాడు, నేను దేవునికి విరోధంగా పాపం చేయను. ఆమె యజమానురాలు, ఆమె చెప్పినట్టుంటే ఆమెతో కలిసి పాపం చేస్తే ఐశ్వర్యం ఇస్తుంది, స్వాతంత్రం ఇస్తుంది, ఆమె వదిలిపెట్టవచ్చు దాసుల్ని. అయితే యోసేపు ఏమనుకున్నాడు? నా కాలగతులు దేవుని ఆధీనం, ఈమె చేతిలో లేదు నా బ్రతుకు, సర్దుకోనన్నాడు కదా. దేవునికి విరోధంగా నేను పాపం చేయను. ఇక్కడ అర్థమవుతుంది ఆ మనిషి జీవితం ఎక్కడున్నా ఎప్పుడైనా దేవుణ్ణి మెప్పించడానికి బ్రతికినాడు. దేవుడు ముఖ్యం తనకు. కీర్తన 105:19 ఇనుము తన ప్రాణాన్ని నొప్పించిందట దేవుని వాగ్దానాలు నెరవేరే వరకు. ఎంత హింస ఉన్నా ఆయన సర్దుకోకుండా బ్రతికినాడు, దేవుని కొరకే బ్రతికినాడు. ఇక్కడ 19వ కీర్తన 50వ వచనం దావీదు అంటున్నాడు, నీ వాగ్దానాలు నన్ను బ్రతికించిన నా శ్రమలు. ఎంత మంచి ప్రతిస్పందన. శ్రమలో దివారాత్రులు దేవుని వాగ్దానాలు ధ్యానించినాడట దావీదు. దేవుడు మాట తప్పడు, దేవుడు నాకు అన్యాయం చేయడు కానీ తెలుసు దేవుని గురించి. కాబట్టి ఏమంటున్నాడు? నీ వాగ్దానాలు నన్ను బ్రతికించినాయి. 1 కొరింథీ 15:10 అపోస్తలుడైన పౌలు అంటాడు, దేవుని కృప నా ఎడల వృధా కానీలేదు. అంటే ప్రతిరోజు ఇది గుర్తుపెట్టుకుని బ్రతికినాడు. నేను చంపిన, సంఘాన్ని ధ్వంసం చేసిన, అపోస్తలుడను అనడానికి అని పిలువబడడానికి యోగ్యుడను కాను, ఆ కాలంలో పుట్టినట్టు నేను దేవుని నమ్ముకున్నా అన్నాడు. ఇదేంటి? ఇప్పుడు సిధోల పండ్ల కాలం వస్తుంది వర్షాకాలంలో. వర్షాకాలం అయిపోయాక, సిధోల పండ్ల కాలం అయిపోయాక చివర్లో వస్తాయి చెట్టు మీద కాయలు, వంకర తింకర ఉంటాయి, కుక్కమూతి కాయ అంటారు వాటిని. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? కుక్కమూతి కాయలాగా నేను ఆ కాలంలో పుట్టినాను. అయితే నా మీద దేవుడు ఇంత దయ చూపినాడని ఆ విలువ తెలుసుకొని ఏమంటున్నాడు? దేవుని కృప నా ఎడల వృధా కాలేదు. ఎంత ధైర్యంగా చెబుతున్నాడు అంటే అది గుర్తుపెట్టుకొని బ్రతికినాడు కదా. ఎస్తేరు గ్రంథంలో 4:14 యూదులను చంపాలని శాసనం బయలుదేరింది. ఎస్తేరు గ్రంథంలో 4:14 పరిస్థితి ఏంటి? హామాన్ వచ్చినప్పుడు
మొర్దెకై సాష్టాంగ పడలేదని చెప్పి కోపం వచ్చింది హామానుకు. రాజు తర్వాత మనిషి ఆయన తెలుసుకున్నాడట, మొర్దెకై పరదేశి దాసుడు, వేరే దేశంలో వచ్చినారు యూదులు, ఒక్కని చంపడం చిన్న విషయం అనుకొని జాతిని తుడిచేద్దామని శాసనాలన్నీ రాపించినాడు. ఒక్కరోజు లోకమంతా యూదులను చంపాలి, వారి సొమ్మంతా దోచుకోవాలి, వారి ఆడవాళ్ళని పిల్లల్ని తీసుకోవాలి, అట్లా శాసనాలన్నీ రాపించాడు. మరణం ఖాయం, ఇక తద్దినం పెట్టుకోవచ్చు. మొర్దెకై అంటాడు, రక్షణ యూదులకు ఇంకో వైపు వస్తుంది. హల్లెలూయా! ఎట్లా వస్తుంది ఇంకో వైపు? తనకు దేవుడు తెలుసు కాబట్టి రాజ్యమంతా తనకు విరోధం ఉంటే మరణం ఖాయం, తప్పదు. ఒక డేట్ పెట్టినారు. అప్పుడు అంటున్నాడు, రక్షణ యూదులకు వస్తుంది. ఎస్తేరు గ్రంథంలో దేవుడు అనే మాట ఒక దగ్గర లేదు, ప్రార్థన అనే మాట లేదు. కానీ వారి నమ్మకం చూడు, దేవుని పైన చూడు, ఎవరిని మెప్పించే ప్రయత్నం లేదు, మందిని మెప్పించే ప్రయత్నం లేదు. తన నమ్మిన దేవుడు ఎంత గొప్ప దేవుడు తనకు తెలుసు. కానీ నిశ్చింత పలుకుతున్నాడు, రక్షణ వస్తుంది యూదులకు ఇంకో దిక్కు. హల్లెలూయా! వచ్చింది రక్షణ. దేవుడు ఆదుకున్నాడు. యూదుల శత్రువులు ముందే చచ్చిపోయినారు. వీళ్ళకు ఒక్క డేట్ పెడితే శత్రువులకు 2 డేట్లు పెట్టినారు చంపడానికే. ఆ తర్వాత లోకమంతా యూదుల దేవునికి భయపడ్డారట. మేము యూదులమని చెప్పుకున్నారట. ఈ ఒక మనిషి ప్రతిస్పందనను బట్టి జాతి మిగిలింది కదా, దేవునికి మహిమ కలిగింది లోకమంతా. ఇక గుంపుతో ఆటాడుతా అని చెప్పకు, ఎవరైనా పాట పాడతా అంటే ఇంకెవరన్నా నాతో ఉంటే పాడతా, ఏడ్చిన వద్దులే అని చెప్తా నేను. ఇంకెవరో పాడితే వీళ్ళు లిప్ మూమెంట్ ఇస్తారట కదా. కాబట్టి కట్టగట్టుకుని చేసేది ఏం లేదు. దేవుని పనుల కొరకు దేవుడు పిలిచినప్పుడు ఒక్క మనిషిని, ఆడ మనిషి, మగ మనిషి ఒక్కని పిలిచినాడు. నిలిచినారు. దేశమంతా వారికి విరోధమైన ఇర్మియా నిలిచినాడు, గెలిచినాడు కదా. ఏ ఎండకు ఆ గొడుగు కాదు, ఏ గాలి వస్తే అడు కొట్టుకుని పోయేది కాదు. ముఖ్య దేవుడు తెలుసు కాబట్టి దేవుడు చెప్పింది చేసినారు. ఇర్మియా ప్రవక్తని గుంటలో వేసినారు. అక్కడ బురద ఉందట, ఇదివరకు పడిన వాళ్ళ శవాలు ఉంటాయి, ఎముకలు ఉంటాయి, పాములు తేళ్ళు ఉంటాయి. కొన్ని రోజులు ఉంచినాక రాజుకు పని పడింది ఆయనతో. దేవుడు ఏం చెప్పినాడు అడగడానికి తీసినాడు. సింహాసనం వేసుకొని కూర్చున్నాడు గుంట దగ్గర రాజు. బయటికి కనబడగానే దేవుడు ఏం చెప్పినాడు నా కొరకు చెప్పు అంటున్నాడు. కానీ ఆరోగ్యం బాగుందా, తిన్నవా, తాగినవా అడుగుతాడా రాజు? లేదు. అయితే గుంటలో నుంచి బయటికి వచ్చేప్పుడు రాజు అడిగితే దేవుడు చెప్పమనేది చెప్పినాడు. రాజు మళ్ళీ గుంటలో ఇస్తాడేమో, చంపుతాడేమో, భయపడలేదు. దేవుని మెప్పిస్తే చాలని బ్రతికినారు కదా. దేవుడు తెలుసు కాబట్టి ఈ ప్రతిస్పందన చెప్పినారు. మొర్దెకై అంటాడు, రక్షణ యూదులకు వస్తుంది. ఎస్తేరు గ్రంథంలో 8:17 చదువుతారు లోకమంతా చాలామంది, మేము యూదులమని చెప్పుకున్నాను. యోబు గ్రంథంలో 23:10 యోబు అంటున్నాడు, బంగారం పుటం వేయబడిన రీతిగా నేను పరీక్షించబడుతున్నాను. బంగారం కాల్చి ఆ మురికి తీసేస్తే మేలి బంగారంగా మారుతుంది కదా, శ్రమ తీరినాక అట్లా అవుతా నేనని చెప్తున్నాడు. మొదటి రాజులు 19:8 భక్త యెజబెలు చంపుతా అన్నప్పుడు తనకు భయమైంది. మన వంటి స్వభావం గల మనిషి అని రాస్తుంది కదా. అడవిలో పోయి కూర్చున్నాడు. చెట్టు పేరు కూడా రాసి ఉంటుంది. ఆ చెట్టు దగ్గర పాములు రావట. ఇప్పుడు యెజబెలుకు భయపడుతున్నాడు, పాముకు తొండకి భయపడుతున్నాడు. ఇంత మటుకు చాలు తీసుకుపోమన్నాడు కదా. అయితే హోరేబు కొండ దిక్కు 40 పగలు 40 రాత్రులు పరిగెత్తిండట. సీనాయి కొండ పేరు, ఇంకో పేరు హోరేబు, దేవుని పర్వతం అని కూడా పేరు. తన పితరులు ఇజ్రాయేలును దేవుడు నడిపిన దారి అట అదే. ఆ దారిలో ఇప్పుడు పరిగెత్తించి నీ పితరులను నేను విడిచిపెట్టలేదు, నేను విడిచిపెట్టినని ధైర్యం చెప్పినాడు కదా.
స్కూల్లో కాలేజీలో రివిజన్ ఉంటుంది కదా, అట్లాగా దేవుడు మళ్ళీ గుర్తు చేసినాడు, నమ్మదగిన దేవుడు అను. సరే అక్కడ పోయి దేవుని స్వరం వింటే మళ్ళీ నడుము కట్టుకున్నాడు, నిలిచినాడు, గెలిచినాడు. మొదటి రాజులు 19:11-13 వరకు మెల్లడు ఆయన దేవుని స్వరం విన్నాడు. అప్పుడు వెళ్ళి మొదటి రాజులు 21:17 తను రాజులను నియమించినాడు, ప్రవక్తలను నియమించినాడు. మొదటి రాజులు 21:23 యెజబెలుకు భయపడి ఇదివరకు ఓటమి ఒప్పుకున్నాడు కదా, ఇప్పుడు ఏమంటున్నాడు, యెజబెలును కుక్కలు తింటాయని దేవుడు చెప్పమన్న మాట చెప్పినాడు. 2 రాజులు 6:19 ఎలీషా ప్రవక్త కొండ మీద ఉన్నాడు. కొండ చుట్టూ సైన్యం వచ్చేసింది ఆయనను పట్టుకొని పోవడానికి. వాళ్ళని చూసి తన పనివాడు, అయ్యో నా ఏలిన వాడ మనకు శ్రమ అన్నాడు, అంటే మనకు తద్దినం అన్నాడు, చావు ఖాయం. కొండ మీద ఉన్నారు, చుట్టూ వచ్చేసిన. అప్పుడు ఎలీషా ప్రవక్త అన్నాడు, ప్రభా వాడి కళ్ళు తెరవమన్నాడు. ఆయన కళ్ళు తెరిచి చూసే కదా భయపడుతున్నాడు, రథాలు గుర్రాలు సైన్యం చూసి. అయితే మనోనేత్రాలు దేవుడు తెరిచినాడు, అగ్ని గుర్రాలు అగ్ని రథాలు కొండ మీద అంతా చూసినాడట. చూడు ఎలీషా ప్రవక్త అది గుర్తుపెట్టుకొని బ్రతికినాడు. ఎవరికి చెందినవాడు, దేవునికి చేతన అవుతుంది నన్ను కాపాడడానికి. ఓసారి ఒక యవనస్తుడు బాగాలేకుంటే పోయి ప్రార్థించిన, దేవుడు బాగా చేసినాడు. అప్పుడు తన తండ్రి పెద్ద పోలీస్ ఆఫీసర్ జీప్ పంపినాడు, డ్రైవర్తో చెప్పి పంపినాడు, ఇంకెవరకు బాగాలేదు వచ్చి ప్రార్థించమని. డ్రైవర్కి టీ ఇచ్చి దేవుని మార్గాలు నేర్పిన, పోయి మీ సార్కి చెప్పు అని చేసింది తప్పని. ఆయన దాసుని కాదు, చిటికెళ్ళేస్తే పరిగెత్తి పోయి ప్రార్థన చేయడానికి, దేవునికి దాసుని అని చెప్పి తప్పని చెప్పు పో అని చెప్పిన. ఆయన పోయి చెప్పినాక నేను బయట పోయినాను. అప్పుడు ఇదే ప్రార్థించుకున్నా, ప్రభు బ్రతికితే ఎలీషా ప్రవక్తలా బ్రతుకుతా. నామాను వస్తే కనీసం కలవలేదు కదా, పోయి నీళ్ళలో మునుగు అన్నాడు. వెండి బంగారాలు కూరలే కదా, ఘనత కూరలే. సరే తిరిగి వచ్చినాక అప్పటికే ఆ పోలీస్ ఆఫీసర్ 2-3 ట్రిప్పులు కొట్టినాడు. సార్ నేను ఉన్నప్పుడు వచ్చినాడు, తన ఫ్రెండ్ ఉన్నాడు పక్కకి, తన గన్మెన్ ఉన్నాడు, ఇక్కడ జాబ్ చేసి వచ్చినాడు. ఆయన గన్మెన్ ఉన్నాడు ఆయనకి. ఇంకా ఆయన కూర్చోమంటే కూడా కూర్చోవడం లేదు. ఈ పోలీస్ ఆఫీసర్ వచ్చి కాళ్ళ మీద పడి క్షమించు అంటున్నాడు. కష్టమైంది నేను లేపడం, అట్లా చేయకు అని నేను అంటుంటే, అంటే కాళ్ళు పట్టుకోక నేను అంటుంటే ఇంకెప్పుడు అట్లా చేయను అంటున్నాడు ఆయన. ఇంకా నేను చెప్పిన, మీ కమిషనర్ని కాపాడుకోవడం మీకు తెలుసు, సెక్యూరిటీ ఉంటుంది కదా, మరి నేను దేవునికి సేవకుడిని, దాసుని, నా చుట్టూ ఆయన దూతలు ఉంటారు, తక్కువ అంచనా వేయకని చెప్పిన. సరే వెళ్ళిపోయినాడు. కాసేపటికి దేవుని సేవకుడు వచ్చి, ఓ బ్రదర్ గట్టిగా అరుస్తున్నాడు. ఏమైందంటే 2 గంటల సమయంలో ఎండలో అక్కడక్కడ మెరుస్తూ కనబడుతుంది. ఏంటి అంటే, ఇందాకే ఆయనకు చెప్పిన నా చుట్టూ దేవదూతలు ఉంటారని నీ దేవుడు చూపించినాడు ఎమ్మెల్యే అని. కాబట్టి ఎవరికి చెందినవాడు గుర్తుపెట్టుకొని బ్రతికినాడు కదా, తగ్గట్టు బ్రతికినాడు కదా. అంత సైన్యాధిపతి నామాను వస్తే, నయమాను అని రాసి ఉంటుంది తెలుగులో, వస్తే యోర్దాన్లో 7 సార్లు మునుగు అని చెప్పినాడు. కానీ అయ్యి బాబు మీరు వచ్చిన రేటి రండి రంగు కాగితాలు కట్టి స్టెప్పులు ఏమి వేయలేదు కదా. మంచిగా ఇంకా తిరిగి వచ్చి బంగారం అంతా ఇస్తా అంటే వద్దని చెప్పినాడు కదా. దేవుని కొరకు బ్రతికినాడు, దేవుని మెప్పే కోరినాడు, ఇంకేమొద్దు నాకని చెప్పి కదా. మంచి బ్రతుకు అట్లాగా తన దాసుని కళ్ళు తెరవమని దేవుని అడిగినాడు కదా. అడిగినాక ఈ ఎలీషా ప్రవక్త పోయి ఆ సైన్యం ఎదుట ఒక నాయకుడు ఉంటాడు కదా, చెప్పినాడు, ఇది కాదు మీరు వచ్చిన వెతుకుతున్న స్థలం, ఇది కాదు, నేను తీసుకెళ్తా అని. ఒక్కడు ముందు నడుస్తుంటే సైన్యం అంతా ఆయన వెనకాల నడిచాడు. ఒక రాజులా నడిచినాడు కదా, తొలివట్లు వేసుకొని ఉంటాడు, గుంగడి కప్పుకొని ఉంటాడు. వాళ్ళు గుహల్లో ఉండేవాళ్ళు, ఇక వాళ్ళు సొంతం గురించి ఆలోచన చేసేవాళ్ళు కాదు కదా. ఎట్లున్నాడు మనిషి వైపు ఆలోచన చేస్తే ఇంత మామూలుగా ఉన్నాడు, కానీ
దేవుడు ఉన్నాడు తెలుసు తనకు, కాబట్టి వచ్చింది తనని పట్టుకోపోవడానికి. వాళ్ళ సైన్యం ముందు నడుస్తున్నాడు. వెళ్ళి రాజుకు చెప్పినాడు, ఇజ్రాయెల్ దేశం రాజు, వాళ్ళకి విందు చేయించు. ఏలియా ప్రవక్త, నేను దైవజనుడిని అయితే అగ్ని వచ్చి మిమ్మల్ని దయించను కాక అన్నాడు. చచ్చిపోయినారు వాళ్ళు. రెండంతల ఆత్మను పొందిన ఎలీషా ఎంత ప్రేమ చూపినాడు కదా. శత్రులకి విందు భోజనాలు చేయించి పంపించినాడు. వాళ్ళు మళ్ళీ ముట్టడి వేయడానికి రాలేదు. ఇజ్రాయెల్ దేశం వైపు అని రాసి ఉంటారు. అపోస్తుల కార్యాలు 5:41. హింసించబడినాక, శిక్షించబడినాక అపోస్తలులు వచ్చి సంతోషపడరట. దేవుని నామం కొరకు హింసపడ్డానికి మేము యోగ్యులుగా ఎంచబడ్డాం. చూడు, మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాడు దేవుడు ఆయన నామం కొరకు శ్రమ పడ్డానికి అని సంతోషపడ్డారట. మోషే ప్రతిస్పందన ఏంటి? అదృశ్యుడైన దేవుణ్ణి చూస్తున్నట్టు స్థిరబుద్ధి కలిగి బ్రతికినాడు. అల్పకాలం పాప భోగం అనుభవించే కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలనుకున్నాడట కదా. తన జీవితంలో చూపిన ప్రతిస్పందన ఇంకేంటి? అన్ని గంటలు భూమి మీద ఉన్నప్పుడు దేవునితో మాట్లాడిన వాళ్ళు వేరే వాళ్ళు ఇంకెవరు లేరు. ఇంత దేవుని చూసి స్నేహితునిగా మాట్లాడుకున్నాక నీ మహిమ అంతా చూపు ప్రభు అన్నాడు కదా. ఇంకా దేవుని తెలుసుకునే తపన ఉంది. ఈ ప్రతిస్పందన చూపిన ఆదిమ సంఘంలో వారు ఉపవాసాలుండి ప్రార్థిస్తుంటే దేవుడు చెప్పినాడట, పౌలును బర్నబాను నేను ప్రత్యేకించుకున్న పని కొరకు విడిచిపెట్టమని. దేవుడు తన చిత్తం తెలిపినాడు. అప్పుడు వారు ఉపవాసాలతో ఉన్నారు కాబట్టి అందుకున్నారు. దేవుని చిత్తం తెలిసినాక అపోస్తల కార్యాలు 14:23 ఉపవాసం ఉండి ప్రార్థించి పంపినారట. ఆదిమ సంఘంలో ఉపవాసం అంత ముఖ్యం వారికి. ఈ మంచి ప్రతిస్పందన చూపినారు కాబట్టి అటువంటి హింసల్లో కూడా గెలిచినారు. దేవుడు మన జీవితంలో సెలవిచ్చిన శ్రమల్లో మంచి ప్రతిస్పందన చూపుదాం. దేవుని కలిగి ఉందాం. నన్ను బలపరిచే క్రీస్తును బట్టి నేను సర్వం చేయగలనని చెప్పి గెలుస్తూ బ్రతుకుదాం. అత్యంత విజయం దేవుడు మాకు ఇస్తున్నాడని ఆయన చెప్పినాడు కదా. అట్లా బ్రతుకుదాం. దేవుడు మన సాయం చేయను గాక.